డిప్యూటీ సీఎం గారు రెల్లి కులస్తుల్లో పుట్టడం నాకెంతో అదృష్టం. మీ కులంలో పుడతాను, నాకు జన్మంటూ ఉంటే అన్నారండి. మేము ఉదయం నుంచి కూడా పడిగాపులు కాసి మా రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికుల యొక్క బాధక సాధకులన్నీ కూడా మేము మెమరాండంలో లెటర్ రాసిపూర్వకంగా మన డిప్యూటీ సీఎం గారికి ఇద్దామంటే మాకు ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కరోనాలో చనిపోయినటువంటి కుటుంబీకులు, ఆఫ్కాస్లో కార్మికులు, వాళ్ళ కుటుంబీకులందరూ రోడ్డున పడి ఉన్నారు. అలాగే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన కుటుంబీకులు ఉద్యోగాలు లేక నానా తిప్పలు పడుతుంటే ఈయన పరిస్థితి. రిక్షా కార్మికులకి 9,000 రూపాయల జీతం, వాళ్ళకి కూడా 21,000 జీతం ఇమ్మని, ఆఫ్కాస్లో ఉన్న కార్మికులకు పర్మనెంట్ చేయమని, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇమ్మని, ఈ యొక్క అంశాల మీద 3 డిమాండ్ల మీద మేమందరం కూడాను మేమేమైనా గొడవలకు దిగామా, ధర్నాలకు దిగామా? మీరెవరు ధర్నాలు చేయొద్దు, ఎవరు కూడా జెండా పట్టుకోవద్దు అన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏమిటి మీ సమస్య అని అడగలేకపోయారు మా డిప్యూటీ సీఎం. మేము మీ సాధక బాధలు రెల్లి కులస్తులకు అందరికీ చూస్తానన్నారు. ఇదేనా మాకు న్యాయం చేయాల్సింది? మా బాధలేంటి, మా బతుకులేంటి అనే జ్ఞానం కూడా ఎవరికి ఆలోచన లేదా? మా సాధక బాధలు చెప్పుకునే మహిళలు అందరూ కూడా, యువకులు అందరూ కూడా, మున్సిపల్ కార్మికులు మేము ఉండేది 1000 మంది, 1200 మంది ఉన్నామండి. ఇక్కడ 9,000కి 300 రూపాయల జీతానికి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీ అదే పని, ఆఫ్కాస్ కార్మికులు అదే పని, రిక్షా కార్మికులు అదే పని. డైలీ 300 రూపాయలు అంటే ఈ నిత్యావసర సరుకులు కానీ ఇప్పుడు బడ్జెట్ బట్టి గ్యాస్ ఎంత ధర ఉంది, పప్పు ఎంత ధర ఉంది, ఉప్పు ఎంత ధర ఉంది, కరెంటు బిల్లులు ఏ ధర ఉన్నాయి, ఇంటి పన్నులు ఏ ధరలు ఉన్నాయి, ఇల్లు లేక ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లలను చూసుకొని నిత్యావసర సరుకులు కొనుక్కొని ఎంతవరకు ఈ జీతాలు సరిపోతాయి? ఈ డిమాండ్లన్నీ కూడా మేము ఒక లెటర్ పూర్వకంగా ఇద్దామని మేమందరూ ఎదురు చూస్తుంటే మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి.